యుద్ధం నేనే ఆపా. యుద్ధం ఎవడాపితే ఏముందిరా నాయన, జనాలు చచ్చారు కదా. కాశ్మీర్ బార్డర్లో 15 మంది మామూలు ప్రజలు చనిపోయారు, ఒక 3-4 సైనికులు చనిపోయారు, ఇంకా లెక్కలేని బోలెడు మంది పాకిస్తాన్లో చనిపోయారు, ఇక్కడ చనిపోయారు. ఇక్కడ నష్టం, అక్కడ నష్టం. ఈ మతాలు తీసేయండి రా బాబు, కులాలు తీసేయండి రా బాబు. ఆ ట్రంప్కి అయితే మహానుభావుడు పెద్ద ఇంటర్నేషనల్ మెంటల్ కేసు, నేనే ఆపాను అంటాడు. ఐఎమ్ కింగు. నువ్వు కింగ్ కాదురా నాయన, బొంగు. నీ దేశం అయిపోయింది, అమెరికా జీరో అయిపోయింది. అన్ని దేశాల దగ్గర ఇప్పుడు అణుబాంబులు ఉన్నాయి, అన్ని దగ్గర న్యూట్రన్ బాంబులు ఉన్నాయి, అణువస్త్రాలు అందరి దగ్గర ఉన్నాయి. నువ్వు జీరో అయిపోయినావు. పాత రోజులు, నువ్వు హీరో కాదు, ఇప్పుడు జీరో పక్కన పెట్టేసాయి. అన్ని దేశాలతో నీకు అవసరం ఉంది. నువ్వు ఒక ఆర్థికంలో కొట్టుమిట్టాడుతున్నావు. ప్రతి దేశం మెటీరియల్, రా మెటీరియల్ నీకు అవసరం కాబట్టి నువ్వు అటు ఇటు ధ్యాన్ చేస్తున్నావు. కాబట్టి మీరు కరెక్ట్ కాదు. నేనేమంటానంటే, కొత్తగా తెలంగాణలో పాట అని ఒక రాజకీయ పార్టీ పెట్టాను. ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమాండర్ను, అంటే ప్రెసిడెంట్ను. నేనేమంటానంటే, అందరికీ పని కల్పించడం నేర్చుకోండి. కనీసం మినిమం ఒక్కొక్కరికి నెలకు 30,000 జీతం ఇవ్వడం నంబర్ 1. తప్పక పని ఇవ్వడం నంబర్ 2. నంబర్ 3, తప్పక 25 ఏళ్ళు చదివించడం. మహిళలను కంపల్సరీ వాళ్ళకు కారు డ్రైవింగ్ నేర్పాలా, ఈజీ నేర్పాలా, వాళ్ళకు ఉచితంగా కారు ఇవ్వాలా. 2 తులాల మెడలో గోల్డ్ చైన్ ఇస్తే ఆడవాళ్ళు, భారత స్త్రీలు మానసిక ఉల్లాసము, ఆనందము, వికాసము, సంతోషంగా ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకంటే ఇక్కడ అలా అలవాటైంది. అది ఇచ్చి వాళ్ళు ఏ పని చేయమన్నా చేస్తారు. వాళ్ళ సెంటిమెంట్స్ ఉంటే అది వేరే విషయం. కానీ మళ్ళీ మూఢనమ్మకాల జోలికి పోకండి, అంటరానితనం జోలికి పోకండి. అందుకే మేమేమో అంటరానితనం వెళ్ళకుంటే దీని ఆల్టర్నేటివ్ మాలమాదిగోళ్ళకి గుడిలు కట్టిస్తామన్నాం. తప్పేముంది? దేవుడు ఉన్నాడో లేదో, ఉంటే ఉండని, లేకుంటే లేకపోయినా ఎవడి గోల వాడిది. దేవుడి జోలికి మేము పోం. కులాలు వద్దు, మతాలు వద్దు, ప్రాంతాలు వద్దు. సమానత కావాలా, కనీస ఆర్థిక సమానత కావాలా, కంపల్సరీ పని కావాలా, కంపల్సరీ జీతం కావాలా, కంపల్సరీ చదువు కావాలా. ఇది మా పార్టీ ఆశయము, సిద్ధాంతము. పేదలారా, పేద మహిళలారా, మాకు ఓటేసి ఒక్కసారి అధికారం ఇవ్వండి అని నేను కోరుకుంటున్నాను.